ఈరోజు మార్నింగ్ లేవగానే కాఫీ తాగాను. అయిన తర్వాత ఇన్స్టెంట్ ఇడ్లీ ఇది సిక్కి ఇన్స్టెంట్ తెప్పించాను. అయిన తర్వాత ఇడ్లీతో చట్నీ మాత్రం ఇంట్లోవే పల్లి చట్నీ, దాని తర్వాత కొత్తిమీర టమాటా చట్నీ. అయిన తర్వాత మధ్యాహ్నం బయటకు వెళ్తాను లంచ్కి వెజ్ ఈరోజు. సో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఉన్నట్టు నాకు కూడా క్రేవింగ్స్ కూడా ఉన్నాయి ఈరోజు. రోజు అంటే ఈరోజు కూడా ఒకటి వెరైటీ చేద్దామని చెప్పి తిందామని చెప్పి మక్కన్ మసాలా అని చెప్పి వైజాగ్లో ఉంది. ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఇది బాగుంది. ఫస్ట్ అలాగానే మళ్ళీ బ్రాక్లీ చాలా బాగుంది. అదైన తర్వాత పాస్తా విత్ వెజ్జెస్, అదైన తర్వాత రెడ్ పన్నీర్. దాని తర్వాత ఇది వచ్చేసరికి హాంకాంగ్ అంటే ఇది లైక్ చిల్లీ మష్రూమ్. ఇంకా ఏదో ఒకటి రైస్ అండ్ రోటీ తిందామని చెప్పి అలా అని చెప్పి పుల్కా తెప్పించాను. అది పుల్కాతో పాటు కర్రీ వచ్చేసరికి ఏమో పన్నీర్ టిక్కా మసాలా చాలా బాగుంది. అయిన తర్వాత వచ్చే దారిలో స్వీట్ షాప్ని స్వీట్ తెచ్చుకున్నాం. ఇది అయితే బాగానే ఉంది, అంత టేస్ట్గా అయితే లేదు, పర్లే తినొచ్చు. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది, మస్ట్ అయితే. అదైన తర్వాత ఏమో ఈవినింగ్ అయింది. ఈవినింగ్కి నోరు చప్పగా ఉంది, మరి ఏం తిందాం అని చెప్పి అనుకున్న తర్వాత మజ్జిగ తాగిన తర్వాత మసాలా క్యాషు తిన్నా. అది తినిన తర్వాత మురుకులు తిన్నాను. మురుకులు తినిన తర్వాత మా చెల్లికి చెప్పాను టీ అంటే బాగుంటుంది అని చెప్పంటే టీ కూడా చెప్పా. సో విత్ కేసర్ చాలా బాగుంది ఇది. టీ తాగిన తర్వాత బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేం తిందామని చెప్పాను, కానీ అప్పటికే మరి ఇంకా ఏం తిందామని చెప్పి అనుకొని సో జాంకి అంటే జాంకి తిన్నా. ఈరోజు డే ఇలా క్లోజ్ చేశాను. బాయ్.